అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. శక్తి లేని రాక్షసుడు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఇంత శ్రమకు కారణం ఏమై ఉంటుందో అర్థం కావటం లేదు. ఏదైనా కూడని పనిచేసి శక్తి సంపన్నుడైన ఏ ముని వల్లనో శాపం పొంది ఇలా ఇక్కట్లలో చిక్కుకున్నావా? నిజమైన మునులు తాత్కాలికమైన కోపతాపాలకు వసులై శపించినా దాని నుంచి విముక్తి పొందే మార్గం చెబుతారు. అయితే విముక్తి పొందటం శాపగ్రస్తుడి బుద్ధి బలం మీద, పరిస్థితుల సానుకూల్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా వివిధ దేశాలు తిరిగి ఎన్నో శాస్త్ర విద్యలు నేర్చిన రత్నదీపుడనే యువకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రత్నదీపుడనే యువకుడు కాశీకి పోయి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని దక్షిణాపథంలోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ మహారణ్యంలో ఒక మునిని చూశాడు. రత్నదీపుడికి ఆ మునిని చూస్తూనే ఒక ఆలోచన కలిగింది. తాను కాశీలో గురువుల వద్ద ఎంతో శ్రమించి గడించిన శాస్త్రజ్ఞానంతో సాధించలేని కార్యాలు తపశ్శక్తితో తేలిగ్గా సాధించవచ్చు. అందువల్ల ఈ మునికి కొంతకాలం సేవలు చేసి ఆయన ద్వారా తపశ్శక్తి పొందే మార్గం తెలుసుకోవాలనుకున్నాడు. మునికి శిష్యులంటూ ఎవ్వరూ లేరు. ఒంటరివాడు. చెట్ల కింద ఉన్న ఒక చిన్న కుటీరము ఆయన నివాస స్థానం. ఆయన దాపులనున్న సెలయేటిలో స్నానం చేసి కుటీరానికి తిరిగి వస్తూ ఉండగా రత్నదీపుడు ఆయనకు సాష్టాంగపడి లేచి తానెవరైనది చెప్పుకొని తన కోర్కె వెల్లడించాడు. ముని ఆదరపూర్వకంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆనాటి నుంచి రత్నదీపుడు మునికి సేవలు చేస్తూ 6 నెలల కాలం గడిపాడు. ఈ కాలంలో ముని అతడితో ఒక్కసారైనా మాట్లాడలేదు. కుటీరం ముందున్న చెట్టు కింద పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యానంలో మునిగిపోతూ ఉండేవాడు. రత్నదీపుడు ఆయనను 2-3 సార్లు తపోనిష్టకు అవసరమైన మంత్రమేదన్నా నేర్పమని అడిగాడు. ముని చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. క్రమంగా రత్నదీపుడిలో భక్తి నశించి ముని పట్ల ద్వేషభావం ఏర్పడింది. అతడేదైనా పెద్ద నేరం చేసి రాజభటులకు దొరకకుండా ఈ మహారణ్యం చేరినవాడై ఉంటాడన్న అనుమానం కూడా కలిగింది. ఒకనాడు ముని ధ్యానంలో ఉండగా రత్నదీపుడు ఆయన భుజం పట్టుకుని గట్టిగా కుదిపి, నేను 6 నెలలుగా నీకు సేవలు చేస్తున్నాను. ఒక్కనాడైనా నాతో పెదవి కదిపి మాట్లాడలేదు. ఇంతవరకు నీ తపశ్శక్తికి నిదర్శనంగా ఏ మహత్తు కనిపించలేదు. నువ్వు నిజంగా మునివేనా అని అడిగాడు. మునికి ధ్యానభంగమయ్యింది. ఆయన రత్నదీపుడి కేసి కళ్ళెర్ర చేసి, ఓరి అహంకారి, నా తపశ్శక్తి ఏ పాటిదో ఇప్పుడే తెలుసుకుందువు గాని కేవలం స్వార్థబుద్ధితో నువ్వు నా దగ్గర చేరావు. అది మానవ సహజం. అందుకు నేను తప్పుపట్టను. కానీ ఇప్పటి నీ దుండుడుకు ప్రవర్తన రాక్షస సహజమైనది కనుక రాక్షసుడవైపో. కానీ రాక్షసుడి శక్తి మాత్రం నీకుండదు. ఆ రూపంలో ఏవైనా పుణ్యకార్యాలు చేస్తే నీకు తిరిగి మానవ రూపం సిద్ధిస్తుంది అన్నాడు. ఆ మరుక్షణం రత్నదీపుడు రాక్షసుడిగా మారి ఆ మహారణ్యంలోని మరొక ప్రాంతానికి ఎగిరిపోయాడు. ఒకనాడు వీరసేనుడనే మహావీరుడొకడు దేశ సంచారం చేస్తూ అరణ్య మార్గాన పోతూ ఉండగా రాక్షసుడు చెట్టుపై నుంచి అతడి ముందుకు దూకి, ఆహా, కండవలసిన మనిషి, ఏమి నా అదృష్టం అన్నాడు. రాక్షసుణ్ణి చూసి వీరసేనుడు ఏమాత్రమూ భయపడకుండా, నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడబోతున్నాను, ముందు ఆ సంగతి చూసుకో అంటూ కత్తి దూశాడు. రాక్షసుడు నవ్వి, నువ్వు నా కాలిగోరంత లేవు, అయినా
నీ ధైర్యానికి మెచ్చాను. నేను కళ్ళు మూసుకొని తెరిచేలోగా నాకు అందకుండా పారిపోగల పక్షంలో నిన్ను వదిలిపెడతాను అన్నాడు. నువ్వు నన్ను వదలాలనుకున్నా నేను నిన్ను వదలను అంటూ హోంకరించాడు వీరసేనుడు. ఆ జవాబుతో రాక్షసుడు నీళ్లు కారిపోయి, నా బెదిరింపులకు భయపడతావనుకున్నాను. రాక్షసాకారం తప్పితే నాకే విధమైన శక్తి లేదు. ఎవరైనా పిరికివాడు దొరికితే నా బ్రతుకు వెళ్ళపుచ్చుకుందామని చూస్తున్నాను అన్నాడు. వీరసేనుడు ఆశ్చర్యంగా, ఇంత పెద్ద రూపం గల నీకు శక్తి లేకపోవడమేమిటి అన్నాడు. ఒకప్పుడు నేను మానవుణ్ణే. ఒక ముని శపించగా ఈ రూపం వచ్చింది. నా వల్ల మానవులెవరికీ హాని కలగకుండా ఉండాలని ఆయన నాకు శక్తి లేకుండా చేశాడు. నీ ఎరుకలో ఎవరైనా పిరికివాళ్ళుంటే చెప్పు అన్నాడు రాక్షసుడు. నీకు పిరికివాళ్లకే లోటు వచ్చిందా అంటూ ఆగాడు వీరసేనుడు. అయితే మరి నేనీ అరణ్యంలో ఎవరి కంటబడ్డా వాళ్ళు ధైర్యంగా నాకు ఎదురు తిరుగుతున్నారు. ముని శాపం సంగతి వాళ్లకు తెలిసిపోయిందో ఏమో అన్నాడు రాక్షసుడు. అదేం కాదు, ధైర్యవంతులు మాత్రమే ఈ అరణ్యంలో అడుగు పెడతారు. నీకు పిరికి వాళ్లతో పని ఉన్నదనుకుంటే మనుషుల మధ్యకు వెళ్ళాలి అని చెప్పాడు వీరసేనుడు. రాక్షసుడు వీరసేనుడికి కృతజ్ఞత చెప్పుకొని అరణ్యం వదిలి ఒక గ్రామంలోకి వెళ్ళి వాలాడు. అక్కడ వాడికి సోమయ్య అనేవాడు కనిపించాడు. కానీ వాడు కూడా రాక్షసుణ్ణి చూసి ఏమాత్రమూ భయపడలేదు. నేనంటే నీకు భయం వేయడం లేదా అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా. నాకు చావంటే భయం లేదు, అసలే తిండి లేక చస్తున్నాను అన్నాడు సోమయ్య చిరాగ్గా. చావంటే ఈ ఊళ్ళో ఎవరికి భయముందో చెప్పు అన్నాడు రాక్షసుడు. ఆ విశాలయ్యకు చావంటే ఎంత భయమో అన్నాడు సోమయ్య. రాక్షసుడు వెంటనే విశాలయ్య ముందు వాలాడు. కానీ విశాలయ్య కూడా వాణ్ణి చూసి ఏమీ భయపడలేదు. బ్రతకాలన్న ఆశతో ఎన్నో మందులు తింటున్నాను, ఒక్కటి పని చేయడం లేదు సరికదా. శరీర బాధ నానాటికి ఎక్కువవుతున్నది. నీవు నన్ను మింగేస్తే ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది అన్నాడు విశాలయ్య. రాక్షసుడు నిట్టూర్చి, బతకాలని అనుకునేవారు నీకు తెలిసినంత వరకు ఎవ్వరూ లేరా అని అడిగాడు. నాకు వైద్యం చేస్తున్న రంగాచారికి బ్రతుకు మీద ఆశ ఉన్నదని నా నమ్మకం. నా నుంచి డబ్బు గుంజేందుకు నా రోగాన్ని తగ్గనివ్వడం లేదు నా అనుమానం అన్నాడు విశాలయ్య. రాక్షసుడు రంగాచారి ముందు వాలాడు. అతడు కూడా రాక్షసుణ్ణి చూసి ఏమీ భయపడకుండా, నాకు భార్య అంటే పంచప్రాణాలు, దానికోసమే నేను కష్టపడి సంపాదిస్తున్నాను. నిన్న అది మొత్తం డబ్బంతా తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. నన్ను మింగేసి నీ ఆకలి తీర్చుకో అన్నాడు. రాక్షసుడు నీరసంగా, నాకా శక్తి లేదు. పిరికి వాళ్ళెవరైనా నన్ను చూసి భయపడితే వాళ్లను ఆవహించాలనుకుంటున్నాను. నన్ను వదిలించడానికి ఎవరైనా దైవ పూజలు చేస్తే నా కారణంగా దైవానికి పూజలందిన పుణ్యానికి నాకీ రాక్షస రూపం నుంచి విముక్తి లభిస్తుంది. నాకు ఒక్క పిరికివాడు కూడా దొరకటం లేదు అన్నాడు. ఈ ఊళ్ళో ఉన్న పిసినిగొట్టు భూషయ్య చాలా పిరికివాడని చెప్పుకుంటారు అన్నాడు రంగాచారి. రాక్షసుడు పోయి భూషయ్య ముందు వాలాడు. భూషయ్య వాణ్ణి చూస్తూనే గడగడా వణికిపోసాగాడు. నా పేరు చెప్పి 4 రోజుల పాటు శివాలయంలో అర్చనలు చేయించు, నిన్నేమీ చెయ్యను అన్నాడు రాక్షసుడు. అర్చనలు చేయించాలంటే డబ్బు ఖర్చవుతుంది, అది నా వల్ల కాదు అన్నాడు భూషయ్య. అయితే నిన్ను మింగేస్తాను అన్నాడు రాక్షసుడు. మింగితే మింగు, నాకు ప్రాణం పోయినా పర్వాలేదు, డబ్బు మాత్రం ఖర్చవ్వకూడదు అన్నాడు భూషయ్య. డబ్బు ఖర్చు పెట్టాలనేసరికి అతడికి ఎక్కడలేని తెగింపు వచ్చేసింది. నాకీ రాక్షస రూపం నుంచి విముక్తి లేదు అనుకుంటూ రాక్షసుడు మరో గ్రామానికి బయలుదేరాడు. వాడు ఊరి పొలిమేర చేరేసరికి అక్కడ ఉత్సాహంగా పాటలు పాడుతూ గంతులేస్తున్న సోమయ్య కనిపించాడు.
రాక్షసుడు వాణ్ణి ఇప్పుడు ఇంత ఉత్సాహంగా ఉన్నావేం అని అడిగాడు. సోమయ్య రాక్షసుణ్ణి చూస్తూనే గజగజ వణికిపోతూ, నిన్నేమీ చెయ్యను, నాకింకా బ్రతకాలని ఉంది, విశాలయ్య నన్ను దత్తత చేసుకుంటానన్నాడు. తానెలాగూ ఎంతో కాలం బ్రతకనప్పుడు నా వంటి వాడికి ఉపకారం చెయ్యాలనిపించిందట. ఇదంతా నీ చలవే అంటూ చేతులు జోడించాడు. విషయమేమిటో తెలుసుకుందామని రాక్షసుడు విశాలయ్య ఇంటికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే విశాలయ్య నిలువునా వణికిపోసాగాడు. నీకూడా బ్రతుకు మీద ఆశ పుట్టినట్లుందే అన్నాడు రాక్షసుడు. ఆ వైద్యుడు రంగాచారికి నువ్వేం మంత్రం వేశావో కానీ ఇంతకు ముందే హడావిడిగా వచ్చి నాకొక గుళిక ఇచ్చాడు. దాంతో సగం బాధ చేత్తో తీసేసినట్లు పోయింది. దయ ఉంచి నన్ను కొంతకాలం బ్రతకనియ్యి అన్నాడు విశాలయ్య. రాక్షసుడు రంగాచారి వద్దకు వెళ్ళాడు. అతడికి బతుకు మీద ఆశ పుట్టింది. విశాలయ్యకు మందిచ్చి వచ్చేసరికి అతడి భార్య వెనక్కి తిరిగి వచ్చింది. పుట్టింటికేసి సగం దూరం వెళ్ళేసరికి ఆవిడకు పశ్చాత్తాపం కలిగిందట. ఆమె తిరిగి వచ్చి తన తప్పు మన్నించమని భర్త పాదాల మీద పడింది. దానితో రంగాచారికి బ్రతుకు మీద తీపి కలిగింది. రాక్షసుడికిప్పుడు పిరికివాళ్లు దొరికారు. కానీ వాళ్లతో ఏర్పడిన పరిచయం కారణంగా వాళ్ళనేమీ చెయ్యడానికి వాడికి మనసొప్పడం లేదు. అక్కడి నుంచి వాడు మరొకసారి భూషయ్య ఇంటికి పోయి అతన్ని పలకరిద్దామనుకుంటూ ఉండగా క్షణాల మీద శరీరం కుంచుకుపోయి అలనాటి రత్నదీపుడిగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముని శాపంతో రాక్షసుడిగా మారిన రత్నదీపుడు ఏ పుణ్యం చెయ్యకుండానే తన రాక్షస రూపాన్ని ఎలా పోగొట్టుకోగలిగాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాక్షసుడు పుణ్యం చెయ్యలేదనడం నిజం కాదు. కావాలంటే వాడు మధ్యలో బ్రతుకు మీద తీపి కొద్దీ పిరికివాళ్లుగా మారిన ముగ్గుర్నీ తినవచ్చు. కానీ వాడలా చెయ్యలేదు. ఎన్ని దైవ పూజలు చేసినా, దైవార్చనలు చేయించినా 3 నిండు ప్రాణాలను నిలబెట్టడంతో సరిరావు కదా. ఆ పుణ్యం ఏమైపోతుంది? ఆ కారణం వల్లనే రత్నదీపుడికి రాక్షస రూపం పోయి యథారూపం వచ్చింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.